గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు ఏంటంటే మనం ఇన్స్టాల్ చేయబోతుంది ఓవాస్ప్ బ్రోకెన్ వెబ్ అప్లికేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. సో దీనిలో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దీని ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్, ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అనేది ఒక నాన్ ఫండబుల్ ఆర్గనైజేషన్. లైక్ అది ఏం సంపాదించదు దీనివల్ల. బట్ మన సైబర్ సెక్యూరిటీలో వచ్చేసి బాగా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. దీనిలో ఓవాస్ప్ టాప్ 10 వనరబిలిటీస్ అని చెప్పి మనం వెబ్ అప్లికేషన్స్లో వనరబిలిటీస్ వెతకడానికి వాడతాం అనమాట. అది సెక్యూరిటీలోనే టాప్ మోస్ట్. అండ్ దాని మీద మనం పెనిట్రేషన్ టెస్టింగ్, విఏపిటి అన్నీ చేస్తాం అనమాట. సో ఈ ఓవాస్ప్ బ్రోకెన్ వెబ్ అప్లికేషన్ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి ఓవాస్ప్ వెబ్ గోట్ అనమాట, అదొకటి. ఓవాస్ప్ జ్యూస్ షాప్, ఓవాస్ప్ మ్యూటిల్డే 2, డ్యామ్ వనరబిలిటీ వెబ్ అప్లికేషన్, డివిడబ్ల్యూఏ, బీడబ్ల్యూఏపి, నెట్ గోట్, వర్డ్ ప్రెస్, ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాంటివన్నీ సపరేట్గా డౌన్లోడ్ చేసే బదులు ఓవాస్ప్ వాళ్ళు అన్నీ కలిపి ఒకే దానిలో డౌన్లోడ్ చేసుకునేలాగా ఇచ్చారు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మెయిన్గా మనం అన్నీ ఒక ప్లాట్ఫామ్లోనే ఉంటాయి, మనం అన్నీ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్లస్ అన్నీ ఒకే దగ్గర పెన్ టెస్టింగ్ ప్రాక్టీస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఓవాస్ప్ బ్రోకెన్ వెబ్ అప్లికేషన్ అని కొట్టగానే ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో సోర్స్ ఫోర్స్ది, అది ఓపెన్ చేయాలన్నమాట. సో డైరెక్ట్గా అక్కడి నుంచి డౌన్లోడ్. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మెయిన్గా మన దగ్గర ఉండాల్సింది VMware వర్క్ స్టేషన్ అనమాట. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తుంది అయితే అందులోనే. ఈజీ టు యూజ్ అండ్ వెరీ కంఫర్టబుల్. సో ఇది ఇక్కడ డౌన్ ఏది ఇది ఓకే, ఇది ఇక్కడైతే డౌన్లోడ్ అవుతున్నది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఇది అరౌండ్ 1.7 GB ఫైల్ అనమాట. ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో నేను మళ్ళీ డౌన్లోడ్ చేయట్లే. సో దాని తర్వాత ఇప్పుడు మనం డౌన్లోడ్స్లో ఉన్నాం కదా. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానిలో జిప్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి. సో వీటిని ఏం చేయక్కర్లా, డైరెక్ట్ చాలా సింపుల్గా అయితే VMwareలో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. VMware లింక్స్ అండ్ ఈ ఓవాస్ప్ వెబ్ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, చూసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా VMware వర్క్ స్టేషన్కి వెళ్ళిపోదాం. VMware వర్క్ స్టేషన్లో ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఓపెన్ వర్చువల్ మిషన్ అయితే చేయాలి. క్రియేట్ న్యూ మిషన్ అవసరం లేదు, ఇది ఆల్రెడీ ప్రీ కన్ఫిగర్డ్తో వస్తుంది. సో డైరెక్ట్గా ఓపెన్ వర్చువల్ మిషన్ కొడతాం. కొట్టిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నీకు మన ఫోల్డర్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దానిలో డైరెక్ట్గా ఇక్కడ మీకు వెబ్ అప్లికేషన్ VMwareది కన్ఫిగరేషన్ ఫైల్ ఆల్రెడీ ఉంటుంది, 2 KBది. సో మీరు డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్గా చూసుకున్నట్టు ఆల్రెడీ ఇది వచ్చేస్తుంది. లైక్ ఇప్పుడు ఆల్రెడీ ప్రీ కన్ఫిగర్డ్ అని చెప్పాను కదా. సో 1 GB ర్యామ్ మెమరీ అయితే వచ్చేస్తుంది. ప్రొసెసర్, హార్డ్ డిస్క్ ఇవన్నీ ప్రీ కన్ఫిగర్డ్తో వచ్చేస్తాయి అనమాట. సో మనం కన్ఫిగర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దీనిలో చాలా సింపుల్, జస్ట్ పవర్ ఆన్ చేయండి, వర్క్ స్టేషన్ అయితే ఓపెన్ అవుతుంది. టైం పడుతుంది, వెయిట్ చేయడమే. ఇది స్టార్టింగ్లో అయితే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నట్టయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సెకండ్ టైం, థర్డ్ టైం అయితే మీకు యాజ్ యూజువల్ ఎలా మనం ఓపెన్ చేస్తామో అలాగే ఓపెన్ అవుతుంది. కానీ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మాత్రం కొంచెం పేషెన్స్తో ఉండాలి. కొంచెం మీ దీన్ని బట్టి, మీ డివైస్ బట్టి అది స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం డైరెక్ట్గా లాగిన్ అయితే అడుగుతుంది. లాగిన్ పైన ఇచ్చాడు కదా, లాగిన్ విత్ యూజర్ నేమ్, రూట్ అండ్ పాస్వర్డ్ ఓఎస్ప్ WA. సో దాంతో అయితే లాగిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా. అవి డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అనమాట. ఓకే,
ఓకే. సో ఇక్కడ మనం లాగిన్ అయితే అయిపోయాం. ప్రతిదానికి చూసుకున్నట్టయితే అదే సేమ్ పాస్వర్డ్ అనమాట. అదే యూజర్ నేమ్, అదే పాస్వర్డ్, రూట్ అండ్ ఓవాస్ప్ BWA అది పాస్వర్డ్. సో ఇక్కడ మనం ఏం చేయక్కర్లేదు, చాలా సింపుల్. డైరెక్ట్గా మనం ifconfig కొట్టి ఆ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అది మన బ్రౌజర్ లోకల్ సో ఇక్కడ అడ్రస్ ఏదైతే ఇచ్చాడో 192.168.72.130 ఈ అడ్రస్ అనేది మనం మన వెబ్ బ్రౌజర్ లోకల్ హోస్ట్లో అయితే కొట్టాలన్నమాట. లోకల్ హోస్ట్ కాకపోతే లోకల్ హోస్ట్ కాదు, నార్మల్గా అయితే కొట్టేయచ్చు. సో ఇక్కడ మనం మన ఐపీ అడ్రస్ అయితే కొడదాం, 92.168.72.130. ఇలా డైరెక్ట్గా కొడితే మన ఈ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విఎం ఏ డివైస్లో అయితే రన్ చేస్తున్నారో ఆ డివైస్లో మాత్రమే ఇది ఓపెన్ చేయాలన్నమాట. వేరే డివైస్లో ఓపెన్ చేస్తే అవ్వదు. సేమ్ చూసారు కదా, ఇక్కడ వెబ్గోట్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఇలా లాంచ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ మ్యూటిలిటీ 2 ఇలా ప్రతిదీ ఏముంటుందని డైరెక్ట్గా ప్రతిదీ లాంచ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ అయితే చేసేసుకోవచ్చు. ప్రతిదీ ఇక్కడ ట్రైనింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి, రియలిస్టిక్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఓల్డ్ వర్షన్స్. దీనికి ఆల్రెడీ వనరబిలిటీస్ కనిపెట్టి దాని ప్యాచెస్ అయితే రిలీజ్ చేస్తారు కదా, సో ఆ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అప్లికేషన్ ఫర్ టెస్టింగ్ టూల్స్, ఓకే ఇక్కడ మనకి టూల్స్ అయితే ఇచ్చాడు పెనిట్రేషన్ టెస్టింగ్కి. అలాగా ఇక్కడ మనం చాలా అయితే మనం వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ ప్రాక్టీస్ అయితే కంప్లీట్గా చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ ప్రాక్టీస్ సైట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకొని ప్రశాంతంగా పెనిట్రేషన్ టెస్టింగ్ అయితే చేసుకోవచ్చు, ఏ బాధ లేకుండా. సో చూస్తూ ఉండండి, ఇంతే. ఇంకా తర్వాత కలుద్దాం మళ్ళా నెక్స్ట్ వీడియోస్లో. బాయ్ బాయ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.